హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే మన లేడీస్ అందరికీ ఎంతో ఇష్టమైనటువంటి గర్ల్ జ్యువెలరీ వీడియో అనమాట. మేమైతే సికింద్రాబాద్లో ఉండే పన్నా జ్యువెలర్స్కి వెళ్ళాము. వీడియోస్లో చూస్తూ ఉండేదాన్ని, పన్నా జ్యువెలర్స్లో లైట్ వెయిట్ కలెక్షన్ ఉంటుంది, బాగుంటుంది, ఒక్కసారైనా వెళ్ళి చూడాలి అనుకుంటూ ఉండేదాన్ని. ఎలా ఉన్నాయి ఏంటి ఒకసారి చూద్దామని. ఎప్పుడైనా ఫ్యూచర్లో గోల్డ్ కొనాలనుకుంటే పనికొస్తుంది కదా అని చెప్పి, కానీ ఒక్కసారి కూడా వెళ్ళడానికైతే అవ్వలేదు. మొత్తానికైతే ఇప్పుడు వెళ్ళాము. ఆషాఢం కదండి, సికింద్రాబాద్లో శ్రీ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకుని అలాగే బట్టల షాపింగ్ కూడా చూసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాము. అక్కడికి వెళ్ళే దారిలోనే పన్నా జ్యువెలర్స్ ఉంటుంది. ఎప్పటి నుంచో వెళ్ళాలనుకునేది, ఇంకా కనిపిస్తే ఆగుతామా చెప్పండి, వెళ్ళిపోయామన్నమాట. ఈ పన్నా జ్యువెలర్స్ ప్యారడైజ్ సర్కిల్ దగ్గరే ఉంటుందండి. ప్యారడైజ్కి ఆపోజిట్లో ఉంటుంది అనమాట. బజాజ్ ఎలక్ట్రానిక్స్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్లో పన్నా జ్యువెలర్స్ ఉంటుంది. ఎలాగో మేము వెళ్తున్నాం కదా, వీడియో కూడా తీస్తే మీరు కూడా చూస్తారు కదా అని వీడియో తీసాను. వీలైనంత వరకు అయితే తీసానండి. అక్కడక్కడ నాలాంటి వాళ్ళు కూడా ఉంటారు కదండి, వెళ్ళాలి అనుకుని వీలవ్వక వెళ్ళలేని వాళ్ళు, వాళ్ళ కోసమే ఈ వీడియో. నేను వీడియో తీస్తుంటే మా ఆంటీ వాళ్ళు ఒకసారి నెక్లెస్లు చూద్దాం, వీలైతే తీసుకుందాం అన్నట్లు వెళ్ళారనమాట. ఏం నెక్లెస్లు చూసారో నెక్స్ట్ చూపించేస్తానులేండి. ఇక లేట్ చేయకుండా కలెక్షన్ ఎలా ఉందో చూసేద్దాం. ఇక్కడ ఈ సెక్షన్ అంతా వచ్చేసి బీడ్స్ జ్యువెలరీ సెక్షన్ అనమాట. ముత్యాలు, పగడాలు, పచ్చలు, కెంపులు, వీటితో చేసిన హారాలు చాలా లైట్ వెయిట్లోనే ఉన్నాయి. లైట్ వెయిట్లోనే కాబట్టి బీడ్స్ లవర్స్ ఎవరైనా ఉంటే హ్యాపీగా తీసుకోవచ్చు. ప్రజెంట్ ఇవి చాలా ట్రెండింగ్లో ఉన్నాయి కదండి, బీడ్స్తో చేసిన హారాలు అందరూ చాలా ఇష్టంగా వేసుకుంటున్నారు కదా. నెక్స్ట్ వచ్చేసి ఇవేమో బ్రైడల్ సెట్స్ అనమాట. ఎక్కువగా గోల్డ్ ఉండి అక్కడక్కడ చిన్న చిన్న కుందన్స్, అలాగే మీడియం సైజు బీడ్స్తో డిజైన్ చేశారు. ఇయర్ రింగ్స్ కూడా కొంచెం పెద్దగానే ఇచ్చారనమాట. ఇవి కూడా కొంచెం పెద్దగా ఉండే హారాలే అండి, షార్ట్ అలాగే లాంగ్ ఉంటుంది. మనకు ఏది నచ్చితే అది అక్కడికి వెళ్ళి సెట్ చేసుకోవచ్చు, లాంగ్ అలాగే షార్ట్ కావాలి అనుకుంటే. ఈ మధ్యకాలంలో ఒక బ్రైడల్సే కాదండి, నార్మల్గా అయినా కూడా పెద్ద పెద్ద హారాలే తీసుకుంటున్నారు తీసుకునే వాళ్ళైతే. ఎందుకంటే ఇప్పుడు లైట్ వెయిట్లోనే పెద్దగా కనిపించే హారాలు దొరికేస్తున్నాయి కాబట్టి చాలా వరకు అవే చూస్ చేసుకుంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇవి ఇయర్ రింగ్స్ అనమాట. కొంచెం పెద్దగానే ఉన్నాయి, బీడ్స్తో వచ్చినవి ఉన్నాయి, అలాగే ఓన్లీ గోల్డ్తో ఉన్నవి కూడా ఉన్నాయన్నమాట. పెద్ద ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే మన లుక్కే మారిపోతుంది కదా, అందుకోసం అని చెప్పి ఈ మధ్యకాలంలో చాలా వరకు పెద్ద ఇయర్ రింగ్సే తీసుకుంటున్నారు. ఇవన్నీ లాకెట్స్ అనమాట. ఈ మధ్యకాలంలో ట్రెండ్ అవుతున్న పొలిగోరు లాకెట్స్, నార్మల్ లాకెట్స్ అన్నీ ఉన్నాయి. ఇవన్నీ ఒక్కొక్కటి వీడియో తీయడానికి అవ్వదు కదండి, కలెక్షన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, అందుకోసమే కొన్ని మాత్రమే దగ్గర నుంచి వీడియో తీసాను. మిగతా కలెక్షన్ అంతా ఇలా వీడియో తీసి మీకు చూపించేస్తున్నాను, మీరు కూడా చూస్తారని చెప్పి. కొంతమంది వెయిట్ కూడా తెలిస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు కదండి, అలాంటి వాళ్ళ కోసం నేను వీలైతే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వెయిట్తో సహా వీడియో చేసేస్తాను. ఇప్పుడు మీకు కొంచెం డిఫరెంట్గా ఉండే ఒక హారంని చూపించేస్తాను. 3 స్టెప్స్తో ఉండే నెక్లెస్ అనమాట. ఇలాంటివి ఒకటి వేసుకున్నాం అనుకోండి, మళ్ళీ మనం ఎక్స్ట్రా ఇంకో హారం వేసుకోవాల్సిన అవసరం అస్సలు ఉండదు. ఎవరైనా కొంచెం డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఇలాంటివి ట్రై చేయొచ్చు. అలాగే ఇదొక నెక్లెస్, చోకర్ టైప్ ఉండేది అనుకుంటా. ఇందులో అయితే ఎక్కువగా బీడ్స్, కుందన్సే ఉన్నాయి. ఇలాంటివి ఇష్టపడే వాళ్ళకి చాలా లైట్ వెయిట్లో దొరికేస్తాయి. తర్వాత ఇవన్నీ లాంగ్ హారాలే, 3 స్టెప్స్ ఉన్నాయి, అలాగే 2 స్టెప్స్ ఉండేవి కూడా ఉన్నాయి. కొంచెం పెద్ద హారాలు, కొన్ని మీడియంగా ఉన్నాయి. ఇవన్నీ నెక్లెస్లు అనమాట. ఈ నెక్లెస్లు అయితే చాలా వరకు కుందన్స్, బీడ్స్, అలాగే పర్ల్స్తో డిజైన్ చేసినవే ఉన్నాయి చాలా వరకు. వీళ్ళ షాప్కి ఆఫ్లైన్ వెళ్ళలేని వాళ్ళ కోసం ఆన్లైన్ ఫెసిలిటీ కూడా ఉంటుందండి. వీడియో కాల్ చేసి మనం సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవచ్చు, ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది. ఇవి వచ్చేసి ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న స్వరోక్షి పర్ల్ మాల ఏదో అంటారు కదండి, అలాంటి హారాలు అనమాట.
3 స్టెప్స్‌తో ఉండేవి, అలాగే 4 స్టెప్స్, 5 స్టెప్స్ ఉండేవి కూడా ఉన్నాయి. ఇలాంటి హారం ఒకటుందంటే మనం చాలా శారీస్ మీదకి వేసుకోవచ్చు. చాలా శారీస్ పైకి మ్యాచ్ అయిపోతాయి ఇలాంటి హారాలైతే. ఆషాఢం అయిపోగానే శ్రావణ మాసం స్టార్ట్ అయిపోతుంది కదా! శ్రావణ మాసంలో జరిగే వరలక్ష్మి వ్రతంకి గోల్డ్ తీసుకొని అమ్మవారి దగ్గర పెట్టి పూజ చేసుకునే అలవాటు చాలా మందికి ఉంటుంది కదండి. అలా అలవాటు ఉండేవాళ్ళు ఇలా లైట్ వెయిట్లో ఉండే గోల్డ్ తీసుకొని హ్యాపీగా అమ్మవారి దగ్గర పెట్టుకొని పూజ చేసేసుకోవచ్చు. ఇప్పుడు మీకు కొంచెం డిఫరెంట్గా అలాగే కొంచెం పెద్దగా ఉండే నెక్లెస్లు చూపించేస్తానండి. చూస్తున్నారు కదా, కొంచెం డిఫరెంట్గా ఉన్నాయన్నమాట. ఈ నెక్లెస్లు అన్నీ చాలా వరకు చిన్న చిన్న కుందన్స్తో అలాగే బీడ్స్తో డిజైన్ చేశారు. ఇదొక నెక్లెస్ అండి. రైస్ పర్ల్స్ అలాగే చిన్న చిన్న కుందన్స్తో డిజైన్ చేశారు. ఇలాంటి నెక్లెస్లు వేసుకున్నామంటే మెడ నిండుగా కనిపిస్తుంది కదా. ఇందాక స్టార్టింగ్లో చెప్పాను కదండి, మా ఆంటీ వాళ్ళు నెక్లెస్లు చూస్తున్నారు తర్వాత చూపించేస్తానని చెప్పి. అవి ఇవే అన్నమాట. ఇక్కడ మ్యాంగో డిజైన్తో ఉండేవి నెక్లెస్లు చూస్తున్నారు, బాగున్నాయి కదా అని చెప్పి. ఇద్దరు ఆంటీ వాళ్ళు చూసారనమాట, చెరొకటి తీసుకుందామని చెప్పి. ఇవి రెండు, ఇందాక చూపించింది ఒకటి, ఇదొకటి. కాకపోతే మాకు టైం ఎక్కువ లేకుండా, ఎందుకంటే మేము టెంపుల్కి అలాగే బట్టల షాపింగ్ అని చెప్పి వెళ్ళాం కదా, గోల్డ్ షాప్ దగ్గరే చాలా లేట్ అయిపోతుందని చెప్పి నెక్స్ట్ ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు అదే పనిగా గోల్డ్ షాప్కే వద్దామని చెప్పి మళ్ళీ వచ్చేసాము. ఇంకా వడ్డానాలు అలాగే బ్యాంగిల్స్ కలెక్షన్ అంతా ఉందండి. అవంతా మ్యూజిక్తో చూపించేస్తాను, చూసేయండి.